నా సాహిత్య జీవితానికి సహకరించకపోగా నాకు చిరాకు నీ వల్ల కనుక వెళ్ళిపో అన్నాడని వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది, నీ బతుకు నువ్వు బతుకున్నావు, 25 ఏళ్ళు అయిపోయినాక ఇవాళ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఏదో వైరల్ నేను తను పెట్టిన కేసు ఏదో తనేదో రాసి అంటే ఆవిడ పెట్టిన దాంట్లో కూడా వీడియోలో కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈయన్ని పర్సనల్ అసనం చేసి ఈయన పర్సనల్గా వ్యక్తిత్వ హననం చేసి ఇది పెట్టింది. అందుకని పిల్లలు కొడుకు పెట్టాడు. ఆ వ్యక్తిత్వ పర్సనల్ హననం జరిగింది అతను. అన్న భార్యతో అలాంటివి జరిగింది. అందుకనే కొడుకుతోటి పెట్టించాడు. లేకపోతే అది మామూలుగా అయితే ఎందుకు పెట్టిస్తాడు? కొడుకుతోటి కేసు పెట్టించింది అది తప్పు కదా. మా వ్యక్తిత్వ హననం చేయకూడదు కదా. నీకు నీ భర్త దూరంగా ఉన్నా 25 ఏళ్ళు అయిపోయింది. నీ బతుకు నువ్వు బతుకుతున్నా ఆధ్యాత్మికంగా నాకు ఎవరో కంట్రోల్ లేదు, అడ్డు లేదు. నా ఇష్టానికి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు, వెళ్తున్నా వెళ్ళిపో. అదే ఆయనకు అదే అడ్డు. నువ్వు సాహిత్య దీనిలోకి రాకుండా నువ్వు అంటే పనికిరాని పూజకి పనికిరాని పువ్వు అయిపోయావు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన పూజకి నువ్వు పనికిరాని పువ్వు అయ్యావు. ఆయన సాహిత్య పూజ, ఆ పూజకి నువ్వు పనికిరాని పువ్వు అయ్యావు. అయ్యావు నీవేదో ఆధ్యాత్మికం నువ్వు వెళ్ళిపోతున్నావు. వెళ్ళు, క్యారీ ఆన్. ఇప్పుడు వచ్చి మళ్ళీ గతాన్ని కెలికి ఆయన వ్యక్తిత్వ ఆయన 10 మందిలో అంటే నిన్నదాకా 10 ఏళ్ళ క్రితం ఎందుకు అనలా? అప్పుడు గరికపాటి గారు ఇంత ఫేమస్, ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు, ఇంత ఇది లేదు కదా. అప్పుడు మామూలు వ్యక్తి. ఇవాళ అంత ప్రఖ్యాతిగాంచాడు కనుక, ప్రసిద్ధి చెందాడు కనుక ఇప్పుడు ఆయన భార్య నేనని ఇవాళ వచ్చి మాట్లాడటంలో కేవలం ఆయన వ్యక్తిత్వ హననం చేయడం కోసం తప్పితే ఇప్పుడు కనపట్ల.